ఆహ్నా పిల్లంట సినిమా చూసారా? డిప్ప కటింగ్ తో బస్ స్టాండ్ లో తిరుగుతూ బాబు ఇల్లు కావాలా, బాబు రూమ్ కావాలా అని వచ్చి పోయే వాళ్ళ వెంట పడుతూ అడుక్కునే బ్రహ్మానందం సీన్ ఒకసారి గుర్తు చేసుకోండి. 2012కి ముందు ఇండియాలో అన్ని హోటళ్ల పరిస్థితి ఇంతే. బస్ స్టాండ్ లో ఏజెంట్లను పెట్టి తమ హోటల్కు కస్టమర్లను పట్టుకెళ్లేవారు. కానీ 2012 తర్వాత ఎవ్వరూ ఊహించని మార్పు వచ్చింది. హోటళ్లన్నీ ఆన్లైన్లోకి వచ్చాయి. హైదరాబాద్లో ఉండి ఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో, కోల్కతాలో, బెంగళూరులో చిటికెలో హోటల్ రూమ్ బుక్ చేసుకునే టెక్నాలజీ, అది కూడా మన బడ్జెట్లో, మనకు కావాల్సిన ప్లేస్లో. ఈ మార్పుకి కారణం ఎవరో తెలుసా? ఓ 19 ఏళ్ల కుర్రాడు తిప్పి కొడితే 5.5 ఫీట్లు ఉండడు. ఇండియన్ హోటల్ హిస్టరీని తిరగరాశాడు. 27 ఏళ్లు వచ్చేసరికి వరల్డ్లోనే యంగెస్ట్ బిలీనియర్గా మారాడు. దాదాపు 20,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు అని అనుకుంటున్నారా? రితేష్ అగర్వాల్, ఓయో రూమ్స్ సృష్టికర్త. అతనిదే ఈ సక్సెస్ స్టోరీ. ఈ సక్సెస్ స్టోరీ చూసే ప్రతి ఒక్కరూ వీళ్ళలాగే సక్సెస్ కావాలని కోడ్ జ్ఞాన్ డెస్టినీ కోరుకుంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ లో జాయిన్ అవ్వండి. జస్ట్ 90 డేస్ కోర్స్, 100% జాబ్ అసిస్టెన్స్. మిగతా వివరాల కోసం కింద నెంబర్ని సంప్రదించండి. ఓయో రూమ్స్ గురించి అధినేత రితేష్ అగర్వాల్ ని ఓ యాంకర్ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగాడు. అదేంటంటే, మీ రూమ్స్ ని ఎక్కువగా బుక్ చేసుకునేది ఎవరు అని. సమాధానం మీకు తెలుసా? అయితే చెప్పండి. రితేష్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ చెప్పాడు. టూరిస్టులు అని. అఫ్ కోర్స్ మీరు కూడా అతని మాట బాగా నమ్ముతున్నారనే అనుకుంటున్నా. ఓయోకి ఇలాంటి బ్రాండ్ వస్తుందని దాన్ని సృష్టించిన రితేష్ అప్పుడు కలగనకపోయి ఉండొచ్చు. అతను తన ఐడియాను మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్ళాడు. నిజానికి ఓయోకి ముందు రితేష్ ఏం కోటీశ్వరుడేం కాదు, ధనవంతుల కుటుంబం కూడా కాదు. ఓ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒడిశాలోని బిసం కటక్లో కిరాణా షాపు నడిపే ఓ చిరు వ్యాపారి కొడుకు. అక్కడ నుంచి రితేష్ ఇవాళ ఎక్కడికి ఎదిగాడో తెలుసా? శిఖరమంత ఎత్తుకు ఎదిగాడు. కంప్యూటర్ అంటే చిన్నప్పటి నుంచే రితేష్కి పిచ్చి. 4th క్లాస్ చదివే టైంలో టీచర్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ నేర్పించమని అడిగాడు. ఓ నవ్వు నవ్విన టీచర్, నీకు ఇంకా టైం ఉందిలే రితేష్ అని చెప్పింది. ఎందుకంటే ఆ స్కూల్లో 6వ తరగతి నుంచి కంప్యూటర్ కోర్సు ఉంది. కానీ రితేష్ మాత్రం వదలలేదు. టీచర్ని బ్రతిమలాడి కంప్యూటర్ ల్యాబ్లోకి అడుగుపెట్టాడు. అలా మౌస్, కీబోర్డ్ పైన తొలిసారి చేపట్టిన రితేష్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. 10th పూర్తయ్యే నాటికే కోడింగ్లో ఎక్స్పర్ట్ అయ్యాడు. 12th చదువుతున్న తన సోదరి కాలేజ్లో ఓసారి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ జరిగింది. ఫస్ట్ టైం అక్కడే రితేష్కి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆసక్తి మొదలైంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి రోజు రీసెర్చ్. జీవితంలో ఎదగటానికి చదువు ఒక్కటే మార్గం లేదు, వ్యాపారం అనే అతిపెద్ద దారి కూడా ఉందని తెలుసుకున్నాడు. క్లాస్లో టీచర్ పిల్లల్ని నిల్చోబెట్టి పెద్దయ్యాక నువ్వు ఏమవుతావు అని అడిగితే అందరూ టీచర్, డాక్టర్, ఇంజనీర్ అని చెప్తే రితేష్ మాత్రం ఎంటర్‌ప్రెన్యూర్ అవుతానని చెప్పాడు. అలా 10th తర్వాతే తన జర్నీ, డెస్టినీని మార్చుకున్నాడు రితేష్ అగర్వాల్. ఇంజనీరింగ్ చదివేందుకు రితేష్ని రాజస్థాన్లోని కోటాకు పంపించారు. హాస్టల్లో ఉండి బుద్ధిగా చదువుకోరా బాబు అని పేరెంట్స్ చెప్తే మనోడు మాత్రం కాలేజీ ఎగ్గొట్టి ఢిల్లీ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. చాలాసార్లు చెప్పాడు, ఇంజనీరింగ్ సిలబస్ పూర్తి చేసేందుకు రాత్రి పగలు కష్టపడి చదువుతున్న తన క్లాస్మేట్స్ని చూస్తే జాలేస్తుంది అని. ఎందుకంటే నేను ఏదో ఒక వ్యాపారమే చేస్తా అని భీష్మించుకుని కూర్చున్నాడు. ఢిల్లీలో ఎక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఓ మూలను కూర్చొని ఈవెంట్ని కవర్ చేసేవాడు. తనకు కావలసిన పాయింట్స్ని నోట్ చేసుకునేవాడు. ఇలా ఢిల్లీకి, కోటాకి మధ్య చక్కర్లు కొట్టడంతోనే తనకు కావలసిన బిజినెస్ పాయింట్ని పట్టుకున్నాడు రితేష్. ఢిల్లీకి వెళ్ళినప్పుడు రితేష్కి అకామిడేషన్ సెట్ చేసుకోవటం అతిపెద్ద పనిగా మారేది. ఏ హోటల్లో ఉండాలి, రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, తక్కువ ధరకు రూమ్ ఎక్కడ దొరుకుతుంది, ఇలా అనేక సమస్యలు. మిడిల్ క్లాస్ వాళ్ళందరి సమస్యలు ఇవే. సో ఈ సమస్యలనే తన బిజినెస్ పాయింట్గా మార్చుకుంటే పోదా అని అనుకున్నాడు. కోటాలో ఉన్నప్పుడే ఢిల్లీలోని రూమ్ బుక్ చేసుకునే టెక్నాలజీని కనిపెట్టాలి అని అనుకున్నాడు. చేతిలో కోడింగ్ ఉంది. ఒరావెల్ పేరుతో ఓ వెబ్సైట్ రెడీ చేశాడు. ఇప్పటికీ ఓయో కంపెనీ నేమ్ ఒరావెల్ సిస్టమ్స్ లిమిటెడ్ గానే ఉంది. ఢిల్లీ దేశ రాజధాని కావడంతో చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. బడ్జెట్ ఎక్కువైనా ఏదో హోటల్లో దిగుతారు. కానీ అదే ఢిల్లీలో అద్దెకి ఇవ్వటానికి బోలెడని ఇల్లులున్నాయి. డిమాండ్కి, సప్లైకి మధ్య జస్ట్ లింక్ లేదంతే. ఆ లింక్ని సృష్టిస్తే చాలు మనకు బిజినెస్ అవుతుందని ఆలోచించాడు. ఒరావెల్ యజమానులు తమ ఇళ్లలోని ఖాళీ పోర్షన్ల అడ్వర్టైజ్ చేయొచ్చు. ఇల్లు కోసం వెతికే వాళ్ళు ఒరావెల్ ఆ ఖాళీ ఇళ్లను బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డిమాండ్ని, సప్లైని కలుపుతోంది ఒరావెల్. సో ఢిల్లీలోని స్టే కావాలి అనే వారికి ఒరావెల్ బాగా యూజ్ అయింది.
ఒరావెల్ సైట్తో రితేష్లో తన స్టార్టప్ పైన ఒక హోప్ కూడా వచ్చింది. బిజినెస్కు దారి కూడా కనిపించింది. సో ఇప్పుడు అతని ముందు ఓ పెద్ద ప్రశ్న వచ్చి పడింది. ఒకటి, ఇంజనీరింగ్ కోసం కాలేజీకి వెళ్ళటమా, స్టార్టప్ కోసం జనంలోకి వెళ్ళటమా, ఏది బెటర్ అని. ఈ కన్ఫ్యూషన్ టైంలో ఇంటికి ఫోన్ చేస్తే నాన్న కాలేజీకి వెళ్ళమన్నాడు. బట్ ఒరావెల్ మాత్రం కాలేజ్ వద్దని సూచిస్తుంది. సరిగ్గా ఈ టైంలోనే ఫేస్బుక్ పైన వచ్చిన సోషల్ నెట్వర్క్ అనే మూవీ చూశాడు. జూకర్బర్గ్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. కాలేజీకి వెళ్ళకపోతే జస్ట్ ఫెయిల్ అవుతాను, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉంది, కానీ స్టార్టప్కి వెళ్ళకపోతే సక్సెస్ని మిస్ అవుతాను అని ఆలోచించాడు. కాలేజ్ ఎగ్గొట్టి స్టార్టప్ వైపు అడుగులు వేశాడు. సోషల్ నెట్వర్క్ సినిమాలో చూపించిన థీల్ ఫెలోషిప్ రితేష్ని ఆకట్టుకుంది. ఓ రాయి వేద్దామని ఫెలోషిప్కి అప్లై చేశాడు. దానికి 2 క్రేజీ కండిషన్స్ ఉన్నాయి. అవేంటి తెలుసా? కాలేజ్ బంకు కొట్టేవాడే ఉండాలి, వాడి వయసు 20 ఏళ్ల లోపు ఉండాలి. ఈ 2 లక్షణాలు రితేష్కి జబర్దస్త్గా మ్యాచ్ అయిపోయాయి. థీల్ ఫెలోషిప్లో టోటల్ ఏషియా నుంచి ఒకే ఒక్కడిగా నిలిచాడు. 19 ఏళ్ల వయసులోనే 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ పట్టాడు. ఇక్కడే రితేష్ లైఫ్ టర్న్ తిరిగింది. ఓయో బిజినెస్కి పునాది పడింది. స్టార్టప్ మీద దృష్టిని పెట్టిన రితేష్ ఢిల్లీలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేశాడు. ఆ ఇంటి ఓనర్లను కలిసి మీ ఇంటిని అద్దెకిస్తే మీకు నెల నెల ఆదాయం ఇస్తానని చెప్పాడు. రితేష్ ఏజ్ని చూసి చాలా మంది నవ్వారు. గెడ్డం మీసాలు కూడా రాలేదు, నిన్నెవడు నమ్ముతాడని హేళన చేశారు. కానీ కొందరు ముందుకొచ్చారు. ఆ ఇళ్లను అందంగా తీర్చిదిద్దిన రితేష్ ఒరావెల్లో ప్రమోట్ చేశాడు. అలా 2-3 నెలల్లోనే రితేష్ ఎవ్వరూ ఊహించని బిజినెస్ చేశాడు. కానీ రితేష్ మనసంతా హోటళ్లపైనే పడింది. ఎందుకంటే తాను ఢిల్లీ వెళ్ళినప్పుడు హోటళ్ల వల్ల ఇబ్బందులు పడ్డాడు కాబట్టి. ఇండియాలో 10 గదుల కంటే తక్కువ ఉన్న హోటళ్లే 90% ఉంటాయి. తాజ్, ఓబ్రాయ్, హిల్టన్ లాంటి పెద్ద పెద్ద హోటళ్లు కేవలం కోటీశ్వర్ల కోసమే. మిగతా హోటళ్లన్నీ మిడిల్ క్లాస్ ప్రజలే వాడతారు. కానీ వాళ్ళ బడ్జెట్లో వాళ్లకు రూమ్లు దొరకడం కష్టం. అవి ఎక్కడుంటాయో కూడా సమాచారం ఉండదు. అలాంటి వారికి సాయం చేయాలి అనుకున్నాడు. అంతేకాదు, కస్టమర్లు లేక అనేక హోటళ్లు మూతపడుతున్నాయి. వాటి సమస్యల్ని పరిష్కరించాలి అనుకున్నాడు. అటు కస్టమర్కి, ఇటు హోటల్ యజమానులకు బెనిఫిట్ అయ్యేలా ఓయో అనే యాప్ని తీసుకొచ్చాడు. ఓయో ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? ఆన్ యువర్ ఓన్. 2012లో ఓయో కాన్సెప్ట్ను పట్టుకొని ఢిల్లీలోని కనిపించిన ప్రతి లాడ్జ్కి, హోటల్కి వెళ్ళాడు. రితేష్ని చూసి నవ్వారు, కానీ ఎవ్వరూ నమ్మలేదు. చివరికి ఢిల్లీ శివార్లలోని గురుగావ్లో ఓ హోటల్ యజమాని నమ్మాడు. అతనికి రితేష్ ఇచ్చిన హామీ ఏంటో తెలుసా? లాభం వస్తే 50-50, నష్టం వస్తే 100% నాదే అని చెప్పాడు. నిజానికి రితేష్ వెళ్ళినప్పుడు ఆ హోటల్ ఆక్యుపెన్సీ 19%. ఓయోని ఇన్స్టాల్ చేశాక అది 90%కి పెరిగింది. కట్ చేస్తే ఓయో బ్రాండ్కి ప్రమోషన్ పెరిగింది. ఢిల్లీలోని అనేక హోటళ్ల యజమానులు రితేష్ ఆఫీస్కి క్యూ కట్టారు. ఢిల్లీ నుంచి ఇవాళ ఓయో యాప్ దేశం మొత్తం విస్తరించింది. దేశమే కాదు, ప్రపంచంలో 35 దేశాల్లో ఓయో ఎక్సలెంట్ బిజినెస్ చేస్తోంది. మీరు ఓయో యాప్ను డౌన్లోడ్ చేసి చూడండి. అతి తక్కువ ధరలో క్లాస్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. అవి ఖచ్చితంగా నీట్గా ఉంటాయి. రితేష్ ఫార్ములా కూడా అదే. చెత్త హోటల్ని తీసుకోవటం, దాని బెడ్లు దిండ్లు మార్చడం, వాష్రూమ్లు శుభ్రంగా ఉంచటం, మంచి ఏసీ సర్వీసు, టీవీ ఫెసిలిటీ, వాష్రూమ్లోని వేడి నీళ్లు, సబ్బు, టబ్బు, సెంటు అన్నీ అందుబాటులోకి తీసుకురావటం. ఓయో రూమ్స్ని ఇప్పుడు యూత్ గట్టిగా వాడుకుంటుందేమో, కానీ నిజానికి ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. దేశంలో ఓయో రూమ్స్ అందుబాటులోనే మహానగరం, నగరం, పట్టణం, టౌన్, మేజర్ గ్రామ పంచాయతీ కూడా లేదంటే మీరు నమ్ముతారా? ఇండియా తర్వాత ఓయో ఎక్కువ బిజినెస్ చేస్తుంది ఎక్కడో తెలుసా? అమెరికాలో. మన దగ్గర ఓయో అంటే ఒక బూతులా మారింది, కానీ నిజంగా అవసరం ఉన్న చోట ఓయో ఒక వరం కూడా అన్నది వాస్తవం. ఒకప్పుడు 80,000 కోట్ల విలువ చేసిన ఓయో బిజినెస్ మధ్యలో ఒడిదుడుకులతో 70% కోల్పోయి ఇప్పుడు 20,000 కోట్ల దగ్గర నిలబడింది. తాజా పరిస్థితులు మళ్ళీ ఓయో వైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఓయో మరికొన్ని ఇన్నోవేషన్స్తో రెడీ అవుతోంది. ఓయో స్టార్టప్ మోడల్తో మనం నేర్చుకోవాల్సినవి 2 పాయింట్లు. నీ బిజినెస్ ఐడియాకి ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్తో పని లేదు. పని చేయాలనే పట్టుదలకి నీ వయసుతో సంబంధం లేదు. నీ ఆలోచన, లక్ష్యం నీకు స్పష్టంగా కనిపిస్తే ఏ వయసులోనైనా ఎలాంటి బిజినెస్నైనా సక్సెస్ చేయొచ్చు. 19 ఏళ్ల వయసులో రితేష్ చేసిన పనిని నువ్వు, నేను చేయలేమా? ఏమంటారు? మీ కామెంట్ని కింద తెలియజేయండి.